హాయ్ అండి, నమస్తే. అదేనండి, చిలకడ దుంప, గనుసుగడ్డ, స్వీట్ పొటాటో అన్ని పేర్లు దాని పేర్లేనండి. ఒక్కదాని పేరుకి ఇన్ని ఉన్నాయి. మా తెలంగాణ సైడ్ అయితే కందగడ్డ అంటాం. ఇలా ఒక్క చెట్టుకే ఒక గడ్డకి ఇన్ని పేర్లు ఉన్నాయి కదా. అది మా ఇంట్లో ఒక 100 రూపాయల టబ్ ఉంటుంది కదా, ఆ టబ్లో వేశారండి. ఒక 4 నెలల క్రితం వేసా. సరే ఒకసారి తీద్దాం, 4 నెలలు అయింది కదా, మరి నాకు ఎప్పుడు పెట్టలే, ఫస్ట్ టైం కదా. గడ్డ ఏ సైజు వచ్చింది, దమ్మున ముదిరిపోతుందా, ఎండిపోతుందా, ఇన్ని ఆలోచనతో తీయించానండి. తీస్తే ఒక మోస్తరు కాయలు వచ్చాయి, ఒకటో మరి చిన్న పిలక వచ్చింది. సరే ఒకటి వచ్చినా 2 వచ్చినా ఎక్స్పీరియన్స్ కదండి మనకు. ఇప్పుడు 4 నెలలు అయింది, నెక్స్ట్ టైం ఏం చేస్తాం, 6 నెలలకు తీస్తాం కదా. అట్లా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేసి తీయించానండి. అయితే మళ్ళీ దాంట్లోనే మొక్క వస్తుంది. చిన్న వేరున్న చిన్న కొమ్మ పెట్టినా కూడా గనుసుగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఏదైనా సరే చిన్న కొమ్మ పెట్టినా, ఒక చిన్న వేరున్నా సరే మళ్ళీ మొలకొచ్చేస్తుందండి. అయితే నాకు మా ఇంట్లో 2 వచ్చాయా 3 వచ్చాయని కాదు, అసలు గనుసుగడ్డ ఇంట్లో పండిందా అనే ఆనందంతో నేను మీకు ఈ చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. చాలా హ్యాపీ అనిపించిందండి. అది ఎంత స్వీట్, ఆ చిన్నది ఉన్న చూడండి, ఆ చిన్నది అప్పటిదప్పుడు కడిగేసుకొని తిన్నానండి. అసలు ఎంత స్వీట్గా ఎంత బాగుందంటే, అంటే మనం కొనుక్కుంటాం కానీ కొనుక్కున్నది ఆ రుచి అయితే ఉండదండి. అంత స్వీట్గా అంత బాగుందండి. చూసారా, ఆ 2 గడ్డలు ఉంచాను, చిన్న తినేసా. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ అండి. మన ఇంటి పంట కదండి, ఏదైనా కూడా మన చేతులతో పండించుకుంది కదా, అందమే వేరు.